హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్. సో ఈ డేటా స్ట్రక్చర్ అనేది మనకి సితో ఉంటుంది, అదేవిధంగా జావాతో కూడా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నేను ఇంపార్టెంట్ లిస్ట్ అనేది జావా త్రూ డేటా స్ట్రక్చర్ అనేది ఇస్తున్నాను. సో ఈ జావా త్రూ డేటా స్ట్రక్చర్ అనేది మనకి ఏఎన్యు యూనివర్సిటీలో బీఎస్సీ 4th సెమిస్టర్ వాళ్ళకున్న సబ్జెక్టు. సో మనకి ఏంటంటే యాక్చువల్గా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్లు ఇస్తారు. సో ఆ 8 క్వశ్చన్స్లో నుంచి 5 క్వశ్చన్స్ రాయాలి. 5 × 15 75 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఏంటంటే మనం ప్రతి ఒక్క కంప్యూటర్ పేపర్లో ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 3 యూనిట్స్ చదువుకుంటే 75కి 75 అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తా ఉంటాను. బట్ ఏంటంటే ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్ ఒకటి ఏంటంటే ఈ సిలబస్ని బేస్ చేసుకొని లాస్ట్ 3 యూనిట్స్ చదువుకుంటే మనకి మ్యాక్సిమం 75కి 75 అటెంప్ట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ నుంచి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ 2 యూనిట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే నేను ఎక్కువ శాతం ఏం రిఫర్ చేస్తానంటే స్టూడెంట్స్కి లాస్ట్ 3 యూనిట్స్ చదువుకోమని చెప్తాను. ఓకేనా? సో సెకండ్ యూనిట్ అందులో కూడా ఏంటంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చాలా పెద్దగా ఉంటాయి. సో అందుకని అయినా సరే ఇక్కడ ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చాను. మీరు ఏది పాసిబిలిటీ అంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా ప్రిపేర్ అవ్వండి. నా సజెషన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ 3 యూనిట్స్ చదువుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ యూనిట్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది చూద్దాం. చూడండి, యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని అడుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్పార్స్ మ్యాట్రిక్స్ అని అడుగుతారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా దీని యొక్క టైప్స్ ఏంటని అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1 క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసరికి సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, దాని యొక్క పాసిబిలిటీ ఆపరేషన్స్ ఏంటి అని అడుగుతారు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1 క్వశ్చన్. సో తర్వాత చూడండి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అని అడుగుతారు. సో తర్వాత ఇంకొకటి పాసిబిలిటీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతారు. సో ఇది కూడా మనకి ప్రయారిటీ 1 క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని కూడా అడుగుతారు. సో ఇది కూడా ప్రయారిటీ 1 క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది. నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏడిటి అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, అదేవిధంగా దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. తర్వాత లాస్ట్ 10th క్వశ్చన్ చూడండి అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ అప్లికేషన్స్ మీద ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద అప్లికేషన్స్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ చూడండి యూనిట్ 2లో మనకి స్టాక్స్ క్యూస్ అనే 2 పార్ట్స్ ఉన్నాయి. సో స్టాక్స్లో వచ్చేసరికి 6 క్వశ్చన్స్, క్యూలో వచ్చేసరికి 8 క్వశ్చన్స్ ఇచ్చాను. సో వీటిల్లో కూడా ప్రయారిటీ చూద్దాం. స్టాక్స్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ స్టాక్ అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్ అని అడుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా వాట్ ఈజ్ స్టాక్ అండ్ వేరియస్ ఆపరేషన్స్. సో ఈ రెండిట్లో మ్యాక్సిమం క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. 2 కలిపి అడుగుతారు, 2 విడివిడిగా అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ప్రయారిటీ 1 ఇద్దాం. నెక్స్ట్ అండి అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. చూసారు ఇక్కడ లింక్డ్ లిస్ట్ యొక్క అప్లికేషన్స్, ఇక్కడ స్టాక్ యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ అండి అల్గారిథం టు పర్ఫార్మ్ ద స్టాక్ ఆపరేషన్ యూజింగ్ ద ఎరే. సో ఇక్కడ చూడండి ఎరే మీద అడుగుతున్నారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అండి స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని అడుగుతున్నారు. సో తర్వాత 6th క్వశ్చన్ కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1 క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు 6 క్వశ్చన్స్లో మనం ఏంటంటే ఇది ఒక 2 క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ ఒక 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ప్రయారిటీ 1 పెట్టాను. అన్ని క్వశ్చన్స్ చదవాల్సిందే, బట్ ఏంటంటే ప్రయారిటీ 1 అనేది కొంచెం ఎక్కువగా చదవాలి. నెక్స్ట్ క్యూస్లో చూడండి ఫస్ట్ క్వశ్చన్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ క్యూలో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా ఆపరేషన్స్ ఆఫ్ క్యూ. సో ఈ 3 క్వశ్చన్స్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఈ 3 క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి దీంట్లో సర్క్యులర్ క్యూ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీనికి మీరు ఎన్ని స్టార్స్ అని పెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి డిక్యూ అంటే ఏంటి, డిక్యూ రిప్రజెంటేషన్ ఏంటి, ఇన్సెట్ డిలీట్ ఎలా చేస్తాము అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో తర్వాత వచ్చేసరికి చూడండి ప్రయారిటీ క్యూ. నెక్స్ట్ క్యూ యూజింగ్ అంటే ఎరే లింక్డ్ లిస్ట్ అని అడుగుతూ ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్. సో ఇక్కడ ఏంటంటే మీకు డిక్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఇవి ఓవరాల్గా ఏంటంటే క్యూస్ మీద. నెక్స్ట్ చూద్దాం చూడండి యూనిట్ 3లో వచ్చేసరికి
వాట్ ఈజ్ బైనరీ ట్రీ, బైనరీ ట్రీ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా టర్మినాలజీ ఆఫ్ బైనరీ ట్రీ అని అడుగుతారు. నెక్స్ట్ దీంట్లో చూడండి సెకండ్ క్వశ్చన్, వేరియస్ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ, బైనరీ ట్రీలో మనకి రిప్రజెంటేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటారు. సో ఇది కూడా ప్రయారిటీ 1 క్వశ్చన్. తర్వాత ట్రీ ట్రావెలింగ్ టెక్నిక్. నెక్స్ట్ అదేవిధంగా వాట్ ఈజ్ బైనరీ సెర్చ్ ట్రీ, బిఎస్టీ అంటే బైనరీ సెర్చ్ ట్రీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ బీటీ అంటే ఇక్కడ ఏంటి బైనరీ ట్రీకి బిఎస్టీకి బైనరీ సెర్చ్ ట్రీకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. తర్వాత చూడండి ఇన్సెషన్ అండ్ డిలేషన్ ఫ్రమ్ బిఎస్టీ, బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్సెషన్ డిలేషన్ ఎలా చేస్తాము. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటారు. తర్వాత చూడండి మినిమం అండ్ హౌ టు ఫైండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఫ్రమ్ ట్రీ, ట్రీలో మినిమం మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని అడుగుతారు. తర్వాత చూడండి థ్రెడెడ్ బైనరీ ట్రీ, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి హీప్ ట్రీ, వాట్ ఈజ్ హీప్ ట్రీ అండ్ హీప్ సార్ట్ ట్రీ విత్ ఎగ్జాంపుల్, హీప్ ట్రీ అంటే ఏంటి, హీప్ సార్ట్ ట్రీ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతారు. తర్వాత టైప్స్ ఆఫ్ బీటీ అంటే బైనరీ ట్రీ యొక్క టైప్స్ ఏంటి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ 10th క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ థ్రెడెడ్ ట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ హీప్ ట్రీ. సో అప్లికేషన్స్ మీద క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి యూనిట్ 4లో మనకి వాట్ ఈజ్ గ్రాఫ్, గ్రాఫ్ అంటే ఏంటి అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఎలా ఇస్తాము అని అడుగుతున్నారు. అదేవిధంగా ట్రావెలింగ్ టెక్నిక్స్, సో ట్రీ ట్రావెలింగ్ ఆల్రెడీ తెలుసు, ఇక్కడ కూడా ఏంటంటే మనకి గ్రాఫ్ ట్రావెలింగ్ టెక్నిక్స్ ఏమేంటి అని అడుగుతారు. సో నెక్స్ట్ చూడండి ఫైండ్ మినిమల్ స్పానింగ్ ట్రీ, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మినిమల్ స్పానింగ్ ట్రీ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి టాపాలజికల్ సార్ట్ అన్నాడు, సారీ టాపాలజీ, మెయిన్ టాపాలజీ సార్టింగ్ ఆర్ టాపాలజికల్ సార్టింగ్ అంటారు. సో తర్వాత వచ్చేసరికి 5th క్వశ్చన్ చూడండి ఫైండ్ ఏ నోడ్ ఇన్ ఏ గ్రాఫ్, గ్రాఫ్లో నోడ్ని ఫైండ్ చేయటం, అదేవిధంగా బేసిక్ సెర్చ్ యూజింగ్ ద బిఎస్టీ అంటే సారీ బేసిక్ సెర్చ్ టెక్నిక్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఈ 2 కూడా ఇంపార్టెంటే వాస్తవానికి. యూనిట్ 4లో మనకి 5 క్వశ్చన్స్ ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి యూనిట్ 5 5th యూనిట్లో మనకి ఏంటంటే 6 క్వశ్చన్స్ ఇచ్చాము. యాక్చువల్గా 5th యూనిట్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ 8 క్వశ్చన్స్లో నుంచి పక్కాగా 2 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యాక్సిమం ఇప్పటిదాకా ఉన్న పేపర్స్లో ఈ 8 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరేంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చాను నేను, అస్సలు ప్రిపేర్ అవ్వలేను ఇంత సిలబస్ నాకు ఎందుకు అనుకున్న వాళ్ళు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు చదవండి, కన్ఫామ్గా పాస్ అవుతారు. లేదు స్కోరింగ్ రావాలి, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, చదవగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఇదిగో చూడండి ఈ 5th యూనిట్లో మనకి సార్టింగ్ అండ్ సెర్చింగ్ మీద ఉంటుంది. సెర్చింగ్ ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్లో వచ్చింది, సార్టింగ్లో కూడా 2 టాపిక్స్ వచ్చాయి. సో ఇవన్నీ మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, దాంట్లో మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు వెళ్దాం. చూడండి ఫస్ట్ వాట్ ఈజ్ సెర్చింగ్ అండ్ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. సో ఈ 2 క్వశ్చన్స్ మీద ఎగ్జామ్లో మ్యాక్సిమం అడగొచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద లీనియర్ అండ్ బైనరీ సెర్చ్ అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ చూడండి వాట్ ఈజ్ సార్టింగ్, సార్టింగ్ అంటే ఏంటి, సార్టింగ్లో ఎన్ని రకాల సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అని అడుగుతారు. సో ఇదేంటంటే బ్రీఫ్గా మీకు తెలిసిన సార్టింగ్స్ అన్నీ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంకా ఈ క్వశ్చన్స్ అనేవి పక్కన పెట్టేస్తే మెయిన్గా మనకి ఏంటంటే 6 టైప్స్ ఆఫ్ సార్టింగ్స్ ఉంటాయి. సో 6 టైప్లో మనం ఏంటంటే బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ 3 టాపిక్స్ చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చరికి చూడండి క్విక్ సార్ట్. క్విక్ సార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెలెక్షన్ సార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బబుల్ సార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్లో నేను చెప్పాను మిమ్మల్ని అడిగే పాసిబిలిటీ ఉందని, అది ఎలా అంటే వాట్ ఈజ్ సార్టింగ్, సార్టింగ్ అంటే ఏంటి, సార్టింగ్ టెక్నిక్స్ గురించి రాయమని అడుగుతారు అని చెప్పాను. సో యాస్టీస్ అదే క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు చూడండి. ఓకేనా. సో ఇది ఓవరాల్గా డేటా స్ట్రక్చర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే టాపిక్.